రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు మాజీ ఎంపీ మార్గాని భరత్. గౌతమి సూపర్ బజార్ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించారని ఆరోపించారు. అక్రమ నిర్మాణంపై కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు మార్గాని భరత్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. రాజమండ్రిలో గౌతమి సూపర్ బజార్ స్థలంలో ఒక అక్రమ కట్టడాన్ని నిర్మించారని గతంలోనే మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. దానికి సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఉన్నా సరే అడ్డగోలుగా ఒక భవనాన్ని నిర్మించారు. గతంలోనే కొన్ని ఆరోపణలు చేశారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే అక్రమంగా ఒక నిర్మాణాన్ని గౌతమి సూపర్ బజార్ సంబంధించిన స్థలంలో నిర్మించడం జరిగింది. గతంలోనే ఎమ్మెల్యే కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అధికార పార్టీ కూడాను మీరు 5 కోట్లు ముడుపులు తీసుకున్నారు. ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు దీనికి సంబంధించి? ఏ విధమైన డైరెక్షన్ కోర్టు ఇచ్చింది? ఇవాళ స్థానికంగా ఎలక్షన్స్ టైంలో ఈ స్థలం నిమిత్తము 5 కోట్ల రూపాయలు నాకు లంచం ఇచ్చారని చెప్పి అన్యాయంగా అక్రమంగా ఇక్కడ ఈవీఎం ఎమ్మెల్యే ఏం చేశాడనంటే పాంప్లెట్లు జల్లించాడు. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, 5 కోట్ల రూపాయలు నాకు ఇస్తే మీరు 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాల్లో ఇక్కడ బిల్డింగ్ ఎలా కట్టారు? నేను ఇవాళ హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకుని వచ్చాం. హైకోర్టు నుంచి ఈ అక్రమ కట్టడము దీన్ని కూల్చివేయాలి అని చెప్పి ఇవాళ హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చారు. ఈ హైకోర్టు ఏదైతే వైలేషన్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారంగా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ని ఇమీడియట్ గా కూల్చాల్సిందిగా అని చెప్పి ఇక్కడ హైకోర్టు కూడా స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఆర్డర్స్ ఇచ్చిన సందర్భం. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యేకి ఒకటే తెలియపరుస్తా ఉన్నా, ఇది అక్రమ కట్టడం అని. దీంట్లో సుమారుగా నార్త్ సైడ్ 19 అడుగులు సెట్ బ్యాక్స్ వదలాలి. అదేవిధంగా ఇంకో 19 అడుగులు ఇంకొక థాట్లాట్ వదలాలి. ఈస్ట్ సైడ్ ఏమో 13 అడుగులు వదలాలి. అసలు ఎక్కడ ఖాళీ స్థలం వదిలేరు అని అడుగుతున్నా. డైరెక్ట్ గా నేరుగా రోడ్డు పైన కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్, స్టిల్ట్ ఫ్లోర్, పార్కింగ్ వదలాలి. దీనికి మళ్ళీ సెల్లార్ కూడా ఉంది. అసలు సెల్లారే కనబడట్లా. పార్కింగ్ వదలాల్సింది ఏ రకంగా లేకుండా ఇదే రోడ్లో రోజు మున్సిపల్ కమిషనర్ ఇలాగ వెళ్తా ఉంటాడు. ఇదే రోడ్లో ఆఫీస్ ఇక్కడ ఉంది ఎదురుగుండా. మరి ఇదే రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ అక్రమ కట్టడం ఆయన కనిపించట్లేదా? నేను అడుగుతా ఉన్నా, 5 కోట్ల రూపాయలు నాకు ఇచ్చారని అన్నారు. ఎవరు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు? అది ఇక్కడ తీసుకురండి. నువ్వే దగ్గరుండి స్థానికంగా నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి ప్రజలకి మంచి చేయాలి కాబట్టి, ఇది ప్రజల యొక్క ఆస్తి కాబట్టి ఇక్కడ దగ్గరుండి నువ్వే కన్స్ట్రక్షన్ ని, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ని కూల్చేసే కార్యక్రమం నువ్వే చేపట్టాలి. అక్రమ కట్టడం దీన్ని కూల్చాలి, లేదంటే ఎవరైతే ఆరోపణలు చేశారో ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని మార్గాని భరత్ డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్, సాక్షి న్యూస్.